ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఓ పక్క పేపర్ కరెక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో, ఇందులో మనం ప్రధానంగా చూసినట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్‌లో తప్పులు రావడం జరిగింది. వీటికి మార్క్స్ కలుపుతారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా ఇంకా సరైన నిర్ణయం అయితే తీసుకోలేదు గవర్నమెంట్. కానీ అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. అందరూ కూడా చర్చ చేస్తున్నారు దీని గురించి. సో, ఈ విధంగా తప్పులొచ్చాయి. మరి ఏమైనా మార్క్స్ కలిపే ఛాన్స్ ఉందా అని అనుకుంటూ ఉన్నారనమాట. సో, మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్‌లో 8వ ప్రశ్నకు తప్పుగా ముద్రించినట్టు పలు విద్యార్థులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నలో 25 అని ఉండాల్సిన చోట 2.5 అని ఉందని తెలిపారు. సో, దీనివల్ల స్టూడెంట్స్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి సరిగా ఎగ్జామ్ రాకపోవడం, అవుట్ ఆఫ్ వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడడం అనేది జరిగింది. కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఇంకా చెప్పాల్సి ఉందన్నమాట. మరి మార్క్స్ దీనికి కలుపుతున్నారా, లేకపోతే అడ్జస్ట్మెంట్ చేశారా? అంటే కొన్ని కాలేజీలో అనౌన్స్మెంట్ చేశారంట. సో, ఇలా రాసుకోండి అని చెప్పినట్టు సమాచారం. మరి కొన్ని కాలేజీలో చెప్పారు, కొన్ని కాలేజీలో చెప్పలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో, కరెక్షన్స్కి సంబంధించి కొన్ని కాలేజీలో అసలు చెప్పలేదు అని అంటున్నారు అనమాట. సో, దీన్ని కరెక్ట్గా చూసినట్టయితే వీటికి సంబంధించిన మార్క్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయులకు కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో, చూద్దాం ఎంతమంది మరి ఎలా రియాక్ట్ అవుతుందో, బోర్డు అయితే ఎలా రియాక్ట్ అవుతుందో, ఇంటర్మీడియట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో, ఈ ప్రశ్నకు మార్కులు కలుపుతామని చెప్పేసి ఒక 2-3 డేస్లో ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందా, లేకపోతే అడ్జస్ట్ చేశామని చెప్పేసి ఊరికే ఉండిపోతారా? చూద్దాం.